మన దుఃఖములను వహించెను. ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టనని మనము భావించితిమి. కాని అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి, అందరము మన త్రోవన మనము వెళ్ళిపోతిమి. కాని ప్రభువు మన అందరి దోషములను అతని మీద మోపెను. దౌర్జన్యమును గురైన అతడు వినయముతో సహించెను, పల్లెత్తు మాట అనడయ్యెను. అతడు వధ్యస్థానమునకు కొనిపోబడు గొర్రెపిల్ల వలె, ఉన్ని కత్తిరింపబడు గొర్రె వలె మౌనముగా ఉండెనే కాని నోరు తెరవలేదు. అతనిని దౌర్జన్యముగా అన్యాయముగా కొనిపోయిరి. అతడి గతిని పట్టించుకున్న రాసిన సువిశేషములోని భాగము. యోహాను సువార్త తీసుకోండి, 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ అధ్యాయము 42వ వచనం వరకు. బైబిల్ తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ అధ్యాయము 42వ వచనం వరకు సావధానంగా మనం బైబిల్ తీసుకొస్తే కనుక బైబిల్ చూద్దాం, లేదంటే కనుక జాగ్రత్తగా ఆలకించండి. ఇది వాక్యార్చన, జాగ్రత్తగా వినండి. యేసు తన శిష్యులతో కేద్రోను లోయ దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోట ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటకు వెళ్ళుచుండును కనుక ఆయనను అప్పగింపనున్న యోధాకు ఆ స్థలము తెలియను. యోధా సైనికులను, ప్రధానార్చకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను, అధికారులను వెంటబెట్టుకుని ఆ తోటలోనికి వచ్చెను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసుకుని వచ్చిరి. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగెను. నజరీయుడగు యేసును అని వారు సమాధానమిచ్చిరి. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పెను. గురుద్రోహి యోధ వారితో నిలుచుండి ఉండెను. యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయిరి. ఆయన మరలా మీరు ఎవరిని వెతుకుచున్నారు అని ప్రశ్నించెను. అందుకు వారు నజరీయుడగు యేసును అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెప్పితిని కనుక మీరు నన్ను వెతుకుచున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పెను. నీవు నాకు వసగిన వారిలో ఏ ఒకరినైనానో నేను పోగొట్టుకొనలేదు అని వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పెను. సీమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడి చెవిని తెగ నరికెను. ఆ సేవకుని పేరు మాల్కుసు. యేసు పేతురుతో, నీ కత్తిని వరలో పెట్టుము. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనెను. అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదుల బంట్రోతులు యేసును పట్టుకొని బంధించిరి. మొదట అన్నాయతకు తీసుకొని పోయిరి. ఆ సంవత్సరము ప్రధానార్చకుడగు కైపాకు అతడు మామ. ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చిన వాడు. సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంట వెళ్ళిరి. ఈ శిష్యునకు ప్రధానార్చకునితో పరిచయం ఉండుటచే అతడు యేసు వెంట ప్రధానార్చకుని ప్రాంగణంలోనికి వెళ్ళెను. కాని పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయెను. అప్పుడు ప్రధానార్చకునితో పరిచయం ఉన్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలకు తీసుకుని వెళ్ళెను. ఆ ద్వారపాలిక పేతురుతో, నీవును ఆ మనిషిని శిష్యులలో ఒక్కడు కాదా అని అడిగెను. నేను కాను అని పేతురు పలికెను. చలిగా ఉన్నందున సేవకులు, బంట్రోతులు మంట వేసి చలి కాచుకొనుటకు అచట నిలుచుండిరి. పేతురును వారితో కలిసి చలి కాచుకొను నిలుచుండెను.
ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధల గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడుతుని యూదులందరూ సమావేశముకు ప్రార్థనా మందిరములలోను దేవాలయములోను బోధించినే గాని రహస్యముగా నేను ఏమీ చెప్పలేదు. నీవు నన్ను అడుగుట ఎందుకు? నేను వారికి ఏమి బోధించుతునో వినిన వారిని అడుగుము, నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లా పలుకగా దగ్గర నిలిచి ఉన్న ఒక బంట్రోత్తు ఆయనను చెంపపై కొట్టి, ప్రధానార్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకు ఎంతటి సాహసము అనెను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము, కాని నేను పలికినది సరి అయినచో ఎలా నన్ను కొట్టెదవు అనెను. పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధానార్చకుడకు కైపా యొద్దకు పంపెను. సీమోను పేతురు ఇంకను అతడనే నిలుచుండి చలి కాచుకొనుచుండెను. అతడునున్న వారు అతన్ని చూచి, నీవు ఆయన శిష్యులలోని వాడు కావా అని అడిగిరి. అందుకు పేతురు బొంకుచు, నేను కాను అనెను. పేతురు చెవి తెగ నరికిన వాని బంధువు ప్రధానర్చుకుని సేవకుడైన ఒకడు. నీవు తోటలో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను. పేతురు నేను ఎరుగను అని బొంకెను. అప్పుడు వారు యేసును కైపా యొద్ద నుండి అధిపతి మందిరంలోనికి తీసుకొని పోయిరి. అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై మైల పడకుండుటకు వారు ఆ మందిరంలోనికి వెళ్ళలేదు. అందువలన పిలాతు వెలుపల ఉన్న వారి యొద్దకు వచ్చి, ఏ నేరముపై మీరు ఇతనిని తీసుకువచ్చితిరి అని అడిగెను. ఇతడు నేరము చేసిన వాడు కానిచో మేము ఇతనిని మీ చేతికి అప్పగించడి వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతనిని తీసుకొని వెళ్లి మీ చట్ట ప్రకారము విచారింపుడు అనెను. ఎవరికి మరణదండన విధించే అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తాను ఎట్టి మరణము పొందబోచున్నాడో సూచించుచు చెప్పిన మాట ఇట్లు నెరవేరెను. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్లి యేసుని పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగా ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయినచో నేను యూదుల చేతికి అప్పగింబడి ఉండేవాడు కాను. నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను నా మాటలు ఆలకింతును అని ప్రత్యుత్తరమిచ్చెను. సత్యమనగా ఏమి అని పిలాతు ఆయనను అడిగెను. పిలాతు ఇట్లడిగి మరలా యూదుల వద్దకు వెళ్లి వారితో ఇట్లనెను, నాకు ఆయనలో ఏ దోషము కనిపించటలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను మీకు ఒక బందీని విడుదల చేయ ఆచారమున్నది కదా. యూదుల రాజును మీ కొరకు విడుదల చేయమందురా అనెను. వారు మరలా కేకలు వేయచ్చు, ఇతనిని కాదు బరబ్బను విడుదల చేయుడు అనిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటములు అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రమును తొడిగిరి. పిమ్మట వారు ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించి ఆయన ముఖముపై కుదిరి. పిలాతు మరలా బయటకు వెళ్లి ప్రజలతో, ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలుసుకొనుటకు
నేను మీ ఎదుటకు ఈయనను తీసుకొని వచ్చుచున్నాను అని చెప్పెను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటము ఊదా వస్త్రము ధరింపచేయబడిన వాడై బయటకు వచ్చెను. ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు వారితో చెప్పెను. ప్రధాన అర్చకులు అధికారులు ఆయనను చూసినంతనే వానిని సిలువ వేయుడు, సిలువ వేయుడు అని కేకలు వేసిరి. ఈయన యందు నాకు ఏ దోషము కనిపించుటలేదు, మీరే ఈయనను తీసుకొని వెళ్లి సిలువ వేయుడు అని చెప్పెను. అప్పుడు యూదులు దేవుని కుమారుడునని ఇతను చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే అనిరి. అది విని పిలాతు ఇంకను ఎక్కువ భయపడి మరలా మందిరములోనికి వెళ్లి యేసును నీవు ఎక్కడ నుండి వచ్చితివి అని ప్రశ్నించెను. కాని యేసు ఏమీయూ బదులు పలకలేదు. కనుక పిలాతు నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారం కలదని నీవు ఎరుగవా ఆయనను. అందుకు యేసు పైనుండి నీకు అధికారం ఇయ్యబడని ఎడల నీకు నాపై అధికారం ఏమాత్రము ఉండేది కాదు. అందుచేత నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు అని పలికెను. మరీ ఎక్కువగా ప్రయత్నింపసాగెను. కాని యూదులు ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు, తన్ను తాను రాజునని చెప్పుకొనువాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో గబత్తా అందురు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదులతో ఇదిగో మీ రాజు ఆయనను. అందుకు వారు ఇతనిని చంపివేయుడు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో నేను మీ రాజును సిలువ వేయుదునా ఆయనను. అందుకు ప్రధానార్చకులు సేజరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. కనుక వారు ఆయనను తీసుకొని పోయిరి. యేసు తన సిలువను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళెను. దాని హీబ్రూ భాషలో గొల్గతా అందరు. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. యేసును మధ్యలో ఆయన ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి. నజరేయుడగు యేసు యూదుల రాజు అను బిరుదమును వ్రాయించి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండుటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషలలో వ్రాయబడిన. అంతటా యూదుల ప్రధానార్చకులు పిలాతుతో యూదుల రాజు అని వ్రాయకుము, నేను యూదుల రాజును అని అతడు చెప్పినని వ్రాయుము అనిరి. అందుకు పిలాతు నేను రాసినదేమో రాసితిని అంతే అనను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సహితము తీసుకొనిరి. అది పైనుండి క్రిందకు కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చినో అదృష్టపు చీట్లు వేసుకొందుము ఒకరు చెప్పుకొనిరి. వారు తమలో నా వస్త్రములను పంచుకొనిరి, నా అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగిన. ఇందువలననే సైనికులు ఇట్లు చేసిరి. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట యేసు చూచి యేసు తన తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు ఆయనను. ఆ తరువాత శిష్యుడితో ఇదిగో నీ తల్లి ఆయనను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. పిదప యేసు అంతయు
సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దాన్ని హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. అందరూ మోకరించండి. ఉండరాదు. కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగని. కావున సైనికులు వెళ్లి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను మరొకని కాళ్ళను విరగగొట్టిరి. కాని వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు ప్రవహించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటైనను విరుగగొట్టబడదు అను లేఖనం ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అని మరి ఒక లేఖనము ఇట్లు నెరవేరెను. పిమ్మట అరిమత్తాయి యోసేపు పిలాతు వద్దకు వెళ్లి యేసు భౌతిక దేహమును ఈయ కోరెను. యూదుల భయము వలన ఈ యోసేపు బహిరంగముగా గాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నసగా అతడు వెళ్లి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయెను. మొదట యేసును రాత్రి వేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేర్ల బరువు గల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చెను. వారు యేసు దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సాంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నార వస్త్రముతో చుట్టిరి. యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట కలదు. ఆ తోటలో ఇంతవరకెవరిని భూస్థాపితము చేయని ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమగుట చేతను ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుంచిరి. ఇది క్రీస్తు ప్రభువుని సువిశేషము. ఉండరాదు. కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగని. కావున సైనికులు వెళ్లి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను మరొకని కాళ్ళను విరగగొట్టిరి. కాని వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు ప్రవహించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటైనను విరుగగొట్టబడదు అను లేఖనం ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అని మరి ఒక లేఖనము ఇట్లు నెరవేరెను. పిమ్మట అరిమత్తాయి యోసేపు పిలాతు వద్దకు వెళ్లి యేసు భౌతిక దేహమును ఈయ కోరెను. యూదుల భయము వలన ఈ యోసేపు బహిరంగముగా గాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నసగా అతడు వెళ్లి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయెను. మొదట యేసును రాత్రి వేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేర్ల బరువు గల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చెను. వారు యేసు దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సాంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నార వస్త్రముతో చుట్టిరి. యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట కలదు. ఆ తోటలో ఇంతవరకెవరిని భూస్థాపితము చేయని ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమగుట చేతను ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుంచిరి.
ఇది క్రీస్తు ప్రభువుని సువిశేషము. స్తుతి కలుగును గాక. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం సుదీర్ఘమైనటువంటి సువిశేష భాగాన్ని మనం విన్నాము, చదువుకున్నాము. ఈ సువిశేషంలో అంతా కూడా మనకు సుస్పష్టంగా అర్థమైంది యేసు ప్రభు యొక్క తీర్పు ఏ విధంగా జరిగిందో. మొదటి స్థలములో యేసు ప్రభునకు మరణ తీర్పు విధించడం అనేటువంటి 14 స్థలంలో 1వ స్థలం. ఆ తీర్పు ఏ విధంగా జరిగింది అన్నీ కూడా మనం వివరంగా ఉన్నాం. యేసుక్రీస్తు ఆ తీర్పు పిలాతు యొక్క న్యాయసభ నుంచి కూడా ఆ కపాలమనబడే స్థలము గొల్గొతా ప్రాంతానికి వెళ్ళినటువంటి ఆ రక్షణపు యాత్రలో, ఊరేగింపులో, ద ప్రొసెషన్ టు ద సాల్వేషన్, ఏ వే టు ద కాల్వరీ, ద పాత్ టు ద కాల్వరీ, కల్వరిగిరి కొండకు ఒక మార్గము, ఒక ఊరేగింపు. ఆ ఊరేగింపులో యేసుక్రీస్తు కొన్ని వేల మంది ప్రజలతో కల్వరిగిరి యాత్రకు ప్రయాణం వెళ్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా అదే విధముగా పిలాతు యొక్క న్యాయసభ నుంచి కపాలమనబడే స్థలం వరకు కూడా వాళ్ళు వెళ్ళినట్టుగా మనం కూడా వచ్చాం. కూర్చుంపుడులో మొదలుపెట్టాం పరిశుద్ధ శిలువ మార్గాన్ని 7:30, 7:35 ఇప్పుడు మనమందరం కూడా 4 గ్రామాల పురమీదలు గుండగా కొన్ని వందల వేల మందిని ఊరేగింపుగా వచ్చి ఉన్నాం. ఇందులో చెప్పులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆపరేషన్ ఉన్నారు, అమ్మగారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అనేకమైనటువంటి వ్యాధి బాధలు ఉన్నవారు ఉన్నారు, బీపీలు షుగర్లు ఉన్నవారు ఉన్నారు. ఎవరు ఏదైనా కానీ ఈరోజు ఈ ఊరేగింపు మాత్రం ఎంతో ఘనంగా, ఎంతో చక్కగా, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎంతో చక్కగా జనం డబల్ ట్రిపుల్గా పెరిగే రోజు ఊరేగింపుకి గట్టిగా చదువుకోవడం. ఆధ్యాత్మికంగా బలహీనతలతోనూ, బాధలతోనూ, వ్యాధి బాధలతోనూ ఇబ్బంది పడుతున్న వారిని దీవించమని ప్రార్థన చేద్దాం. హాస్పిటల్లో ఉన్నవారిని, మందులు వాడుతూ ఉన్నవారిని, చికిత్సలు పొందుతూ ఉన్నవారిని అందరికీ స్వస్థతని, ఆరోగ్యాన్ని ఇవ్వమని. క్రీస్తు ప్రభునిక పంచిక రాయాలు, యేసు ప్రభునిక పంచిగాయాలు, యేసు ప్రభునిక రక్తము, యేసు ప్రభునిక శ్రమలు మనందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వమని, శక్తిని ఇవ్వమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవ, ఈ లోకములో అనేకమైన రోగములతోనూ, జబ్బులతోనూ, వ్యాధులతోనూ, మానసికమైన, శారీరకమైన, ఆధ్యాత్మికమైనటువంటి బలహీనతలతో కొట్టుకుంటున్నటువంటి వారందరికీ దీవించండి. హాస్పిటల్లో ఉన్న వారిని దీవించండి. దేవా నా తండ్రి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న వారిని దీవించి ఆశీర్వదించండి. మందులు వాడుతూ వారిని దీవించండి. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వారిని దీవించండి. దేవ, మమ్మందరినీ కూడా దీవించమని, మాకు ఆరోగ్యం దయచేయమని, శక్తిని బలము దయచేయమని, మీ కృపలో బలపరచమని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, సంపూర్ణమైన స్వస్థతను దయచేసి మీ నామ సంకీర్తన చేసేలాగా మీకు సాక్ష్యమించి బిడ్డలుగా జీవించే భాగ్యం దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా చివరిగా మన ఉద్దేశాలు, మన తలంపులు, మన కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో వేధిస్తున్న బాధలు, ప్రతి కుటుంబంలో బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఇదిగో సిలువ ప్రాణం, దీని యందే లోక రక్షకుడు వ్రేలాడెను. ఇదిగో సిలువ మ్రాను
దీని యందే లోక రక్షకుడు వేలాడెను. ఇదిగో సిలువ మ్రాను, దీని యందే లోక రక్షకుడు వేలాడెను. ఇప్పుడు సిలువ మానవాళికి ముక్తిన సగు మార్గం, ఈ పాప జగతికి రక్షణ సగు మార్గం. సిలువ మార్గము శ్రీ యేసుని మార్గం, మానవాళికి ముక్తిన సగు మార్గం, ఈ పాప జగతికి రక్షణ సగు మార్గం. సిలువ మార్గము మానవాళి పాప ఫలితమే మరణము, ఆ మరణాన్ని జయించినది సిలువ మార్గము. మానవాళి పాప ఫలితమే మరణము, ఆ మరణాన్ని జయించినది సిలువ మార్గము. సిలువ మార్గమే శ్రీ యేసుని మార్గం, శ్రమల మార్గమే స్వర్గానికి మార్గం. సిలువ మార్గమే శ్రీ యేసుని మార్గం, శ్రమల మార్గమే స్వర్గానికి మార్గం. సిలువ మార్గము శ్రీ యేసుని మార్గం, మానవాళికి ముక్తిన సగు మార్గం, ఈ పాప జగతికి రక్షణ సగు మార్గం. సిలువ మార్గము తన్ను అనుసరించవలసిన వారికి తాను చూపిన మార్గం సిలువ మార్గము. తన్ను అనుసరించవలసిన వారికి తాను చూపిన మార్గం సిలువ మార్గము. సిలువ మార్గమే శ్రీ యేసుని మార్గం, శ్రమల మార్గమే స్వర్గానికి మార్గం. సిలువ మార్గమే శ్రీ యేసుని మార్గం, శ్రమల మార్గమే స్వర్గానికి మార్గం. సిలువ మార్గము శ్రీ యేసుని మార్గం, మానవాళికి ముక్తిన సగు మార్గం, ఈ పాప జగతికి రక్షణ సగు మార్గం. సిలువ మార్గము
నీది సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి జీవ జలనిధి సజీవ జలనిధి జీవ జలనిధి సజీవ జలనిధి ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి ఎడారిని బండగనైన గుండెను ఎండిన ఎడారిని బండగనైన గుండెను పండించుచున్నది 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 రండి 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 ఉన్నది సజీవ జలనిధి యేసుని సిలువలో నది ఏరువై పారుచున్నది యేసుని సిలువలో నది ఏరువై పారుచున్నది కాసులు లేకనే తీసుకోవేగమే కాసులు లేకనే తీసుకోవేగమే ఆగు త్రాగు సాగు నానాటికి కావలసిన ఆయనను మాకు మెట్టుగా తెలియము ఆయన దాపడే వారిని మేము మదించినట్లు మా అభివృద్ధి నిర్వహించము మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు భగవంతుడు ప్రభుని ప్రయాణం పిలువబడిన మీరు అందరూ కూడా ధన్యులు ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించగల పాత్రలను కాను కానీ మీరు ఒక మాట వరకు నా ఆత్మ స్వస్థత పొందును ప్రేమ సుమాతృక ఈ విందు మోక్షపు పాటలు ముందుకు నడిపే జీవన దీపిక ఈ విందు మంచిని మనసిన మానవ జాతికి ప్రేమ సుమాతృక ఈ విందు మోక్షపు పాటలు ముందుకు నడిపే జీవన దీపిక ఈ విందు సోదర భావముతో ప్రభు సేవా భావముతో సోదర భావముతో ప్రభు సేవా భావముతో విందుల పాల్గొనరారే దీవెనలందగరారే విందుల పాల్గొనరారే దీవెనలందగరారే ప్రియమారా లోకనండి ప్రభు చెంత చేరండి ప్రియమారా లోకనండి ప్రభు చెంత చేందు ప్రభు విందు ప్రేమ విందు ఈ విందు జీవ విందు ప్రభు విందు ప్రేమ విందు చెదరిన గుండెను చల్లగా తాకి కాంతిని నింపును ఈ విందు అడుగడుగున మన జీవిత యాత్రలు బలమును కూర్చును ఈ విందు చెదరిన గుండెను
చల్లగా తాకి కాంతిని నింపును ఈ విందు. అడుగడుగున మన జీవిత యాత్రలు బలమును కూర్చును ఈ విందు. సోదర భావముతో ప్రభు సోదర భావముతో ప్రభు సేవా భావముతో విందులు పాల్గొనరారే, దీవెనలుందగరారే. విందులు పాల్గొనరారే, దీవెనలుందగరారే. ప్రియమారా లోకరండి, ప్రభు చింత చేరండి. ప్రియమారా విందు జీవ విందు, ప్రభు విందు ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు ప్రేమ విందు. ప్రియమారా లోకనండి, ప్రభు చెంత చేరండి. ప్రియమారా లోకనండి, ప్రభు చెంత చేరండి. ఈ